వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రైతు జీవితంలో వెలుగులు చూడడానికి ప్రవేశపెట్టిన సంస్కరణలన్నీ కూడా కనపడకుండా పోయే పరిస్థితిలోకి వచ్చాయి. ఈ రోజు గ్రామాలలో ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యమైపోయిన పరిస్థితి, ఈ గ్రామ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఈ రోజు గ్రామాలలో రైతులను చేయి పట్టుకొని నడిపించే ఈ ఆర్బీకే వ్యవస్థ ద్వారా గతంలో పంటలు కొనుగోలు జరిగేటివి. ప్రతి రైతు కూడా ఈ క్రాప్ కింద రిజిస్టర్ చేసుకున్న ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా ఆర్బీకేలో ఈ మాదిరిగా పోస్టర్లు కనిపించేటివి. ప్రతి ఆర్బీకేలో కూడా ఈ మాదిరిగా పోస్టర్లు కనిపించేటివి. ఈ గిట్టుబాటు ధరల కంటే కూడా తక్కువ రేటుకు ఏ రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఒకవేళ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏ రైతుకైనా ఉంటే ఆర్బీకేకి వచ్చి రిజిస్టర్ చేసుకుని 1907కు ఫోన్ చేస్తే చాలు, ఆ రైతులకు వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని పంటలు కొనుగోలు చేసే పరిస్థితి, ప్రతి రైతును కూడా ఆదుకున్న పరిస్థితి మా ప్రభుత్వంలో ఉంటే ఈ రోజు రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించాలన్న ఆలోచన లేదు, ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలి అన్న ఆలోచన లేదు. ఒక నంబర్ ఫోన్ కొడితే చాలు ప్రభుత్వం స్పందిస్తుందన్న నమ్మకం ఈ రోజు రైతుల్లో కూడా కరువైపోయిన పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్న పరిస్థితులు.